నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. లద్దాఖ్లో అల్లర్లు చెలరేగాయి. రాష్ట్ర హోదా కోసం అక్కడ యువత రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తపరుస్తున్నాయి. అక్కడ బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు అక్కడ యువత. మరోవైపు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. ఇక అక్కడ నిరసనలు తెలుపుతూ రాళ్లు రువిన సందర్భం కూడా కనబడుతోంది. అయితే వాంగ్చుక్ అనే వ్యక్తి ఆయన నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది రాష్ట్ర హోదా సాధన కోసం. మరోవైపు అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం చర్చల పేరు చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ 6 కంటే కొంత ముందుకు తీసుకురావాలి డేట్ని, ఖచ్చితంగా రాష్ట్ర హోదా కావాలి మాకు అంటూ అక్కడ నిరసనలు వెల్లువెత్తాయి. మరి ఏమిటి ఇప్పటివరకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పరిస్థితుల నుంచి రాష్ట్ర హోదా విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, మరోవైపు యువత ఎందుకు ఇంత ఆగ్రహావేశాలకు లోనైన పరిస్థితి, వాంగ్చుక్ అనే వ్యక్తి అక్కడ శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు యువత ఈ పెళ్లుబిక్కిన ఆగ్రహంతో ముందుకు రావాల్సి వచ్చింది, దీని వెనక ఏవైనా శక్తులు ఉన్నాయా, లేకపోతే స్వచ్ఛందంగా రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్నారా, ఎందుకు లద్దాఖ్ లాంటి ప్రశాంతమైన ప్రాంతం ఈరోజు రణరంగంగా మారింది, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు మాజీ కల్నల్ పరం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పరం గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఎందుకు అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా ఇలా రణరంగంగా మారడానికి కారణం ఏంటంటే ప్రత్యేక అంటే రాష్ట్ర హోదా కోసం పోరాటం విషయంలో చర్చల కోసం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కదా, కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మరి ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్? రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఏంటంటే లే హిస్టరీ. సో లే లద్దాఖ్ అనేది హిస్టారికలీ టిబెటిన్ నామ్గ్యాల్ డైనస్టీ రీజన్స్ ఉండే. సో అక్కడి నుంచి ఏంటంటే బుద్ధిస్ట్ హిస్టరీ ఉందండి లే లద్దాఖ్ కి. వైల్ రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా హిందూ హిస్టరీ. సో ఏంటంటే కల్చరలీ లే పీపుల్ వాళ్ళకి దేర్ కల్చర్ ఇస్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్. సో ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు లే లద్దాఖ్ ని మనం ఆర్టికల్ 370లో when we integrated them into the Indian this thing. So equal rights as every other citizen in India will be provided to people in Jammu and Kashmir and Leh Ladakh also అనేది ఒకటి ఉంది ఆర్టికల్ 370 అబ్రిగేషన్ తర్వాత. సో దాంతో ఏమైందంటే లే లద్దాఖ్ ని మనము మెయిన్లాండ్ తో ఇంటిగ్రేట్ చేయడం కాక we made them in union territory and we said ప్రెసిడెంట్ రూల్ కింద కొన్నాళ్ళు గవర్న్ చేస్తాం సో దట్ దే కమ్ అట్ పవర్ అండ్ దెన్ వీ కెన్ గివ్ దెమ్ సెల్ఫ్ గవర్నెన్స్ రైట్ అని అన్నాం. హౌవర్ లే లద్దాఖ్ రీజన్ ని 3-4 డిమాండ్స్ ఉండేనండి. క్లాసికలీ ఒకటి సెపరేట్ స్టేట్ స్టేటస్, సెకండ్ దే వాంటెడ్ ఇంక్లూజన్ ఇన్ 6th షెడ్యూల్. ఏంటనేది చెప్తాను నేను. థర్డ్ ఇస్ 2 పార్లమెంటరీ సీట్స్, ఫోర్త్ ఒక సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ 2 పార్లమెంటరీ సీట్స్ ఇచ్చింది అండ్ సెపరేట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది వాళ్ళకి. బట్ ఏమన్నారంటే మిగతా అనేది అటానమీ అనేది వాటిని గ్రాడ్యువల్ గా చూద్దాము. మూడోది 6th షెడ్యూల్ లో ఇంక్లూజన్. అంటే 6th షెడ్యూల్ మన కాన్స్టిట్యూషన్ లో 6th షెడ్యూల్ ఎందుకు చేయబడింది అంటే 6th షెడ్యూల్ లో బేసికలీ ఏమున్నాయంటే ట్రైబల్ ఏరియాస్ లైక్ నార్త్ ఈస్ట్ లో 4 స్టేట్స్ ఉన్నాయి, అస్సాం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం అనుకుంటానండి 4th స్టేట్. ఐ మే బి రాంగ్ అబౌట్ 4 బట్ సిక్కిం అనుకుంటాను. వీళ్ళలో ఉన్న ట్రైబల్ పాపులేషన్ వాళ్ళ కల్చర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసమని 6th స్టేట్ చేసి ఏం చేస్తారంటే ట్రైబల్ ఆటోనమీ కౌన్సిల్ ఉండి కొన్ని లోకల్ గవర్నెన్స్ రైట్స్ వాళ్ళకి ఇస్తారు సో దట్ ద ట్రైబల్ ఎథనిసిటీ అండ్ దేర్ కల్చర్ ఇస్ ప్రొటెక్టెడ్. అది 6th షెడ్యూల్ అట్ అ వెరీ హై లెవెల్ చెప్పుకోవాలంటే మనం. సో ఆ 6th షెడ్యూల్ లో లేని కూడా ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే లేకి కూడా ఒక కల్చర్ ఉంది, చాలా రిచ్ బుద్ధిస్ట్ కల్చర్ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళ డిమాండ్ ఉంది. ఒకటి వాళ్ళ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిమాండ్ విచ్ గవర్నమెంట్ హస్ రిజెక్టెడ్. గవర్నమెంట్ ఎందుకు రిజెక్ట్ చేసిందంటే అవి లిమిటెడ్ ప్రాంతాల కోసం అండి, ప్రతి స్టేట్ ని వాటిని దానిలో ఇంక్లూడ్ చేసుకుంటూ పోలేము. సో 6th షెడ్యూల్ మేము ఇంక్లూడ్ చేయమని గవర్నమెంట్ అంది. వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేశారు, మాట్లాడుకుందాం అన్నారు. కానీ ఇవాళ మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి, అది వేరే విషయం. ఫోర్త్ ఏంటంటే వాళ్ళు డిమాండ్ చేసింది ఆబ్వియస్లీ స్టేట్ హుడ్ అనేది డిమాండ్ చేసి ఏమంటున్నారంటే మాకు సెల్ఫ్ గవర్నెన్స్ రైట్స్ ఇవ్వండి అని అంటున్నారు. సో అది ఇస్తే మళ్ళీ సెపరేట్ గా లే లద్దాఖ్ ని జమ్మూ కాశ్మీర్ ని రికగ్నైజ్ చేస్తామని ఒక ఇష్యూ వస్తుంది. సో దాంతో ఏంటంటే కొంచెం ఇవన్నీ దీస్ ఆర్ ఇష్యూస్ ఫర్ డిస్కషన్. ఇవి మనం ఇంత తొందరగా తెగేవి కాదు. దీస్ ఆర్ ఇష్యూస్ ఫర్ డిస్కషన్. అండ్ సిమిలర్ గా మణిపూర్ కి, అరుణాచల్ ప్రదేశ్ కి కూడా వచ్చినప్పుడు 5th and 6th షెడ్యూల్ లో ఏంటంటే ప్రావిజన్స్ చూసి మేము వాటిని సెపరేట్ గా 6th షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేసుకునే డిమాండ్స్ జాగ్రత్తగా చేయాలి. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి వెంటనే చేసేయాలేము. దీస్ ఆర్ దెన్ ప్రతి స్టేట్ వాళ్ళ సెపరేట్ రిక్వైర్మెంట్ డిమాండ్ స్టార్ట్ చేసేస్తుంది. అది కుదరదు అని చెప్పి గవర్నమెంట్ ఫామ్ గా చెప్పడంతో స్టార్ట్ అయ్యాయి. ఎటొచ్చి ఈయన చేస్తున్న నిరాహార దీక్ష ఇవన్నీ వీటిల్లో ఏంటంటే ఇన్నాళ్ళు 14 రోజులు చెప్పడం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫామ్ చేయడము, డీసెంట్రలైజేషన్ లేకపోవడము, ఇవన్నీ లిమిటేషన్స్ ఉంటాయి 6th షెడ్యూల్ ఇంక్లూడ్ చేస్తే. దాన్ని మళ్ళీ
అండ్ ది ప్రియాంబుల్ ఫర్ ది 6th షెడ్యూల్ వాస్ దట్ జాగ్రఫికల్ కవరేజ్ లిమిటెడ్ ఉంచుతాము. అంటే ట్రైబల్ పాకెట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, మిజోరాం మేము చేస్తాము. అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ కేస్ మేము వీటి జాగ్రఫికల్ కవరేజ్ మేము చేయలేము. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ పవర్స్ ఉండవు, దాని గవర్నెన్స్ చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. అండ్ ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఇట్లాంటి వాటిల్లో స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్స్ కాన్స్టిట్యూట్ చేయడంలో డిలే అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ డెసిషన్స్, డెవలప్మెంటల్ డెసిషన్స్ తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది. సో ఇంక్లూడ్ చేయడం అనేది ఇట్ ఈస్ రెగ్రెసివ్ స్టెప్, ఇట్ ఇస్ నాట్ ప్రోగ్రెసివ్ స్టెప్ అని గవర్నమెంట్ ఒపీనియన్స్. దాంతో పాటు ఏంటంటే లోకల్ వెస్టెడ్ గవర్నమెంటల్ అండ్ సెల్ఫ్ గవర్నెన్స్ పవర్స్ ఇచ్చేయడంతో ఏమవుతుంది, లోకల్ బాడీస్ విల్ బికమ్ వెరీ పవర్ఫుల్ అండ్ దట్ విల్ కాజ్ కరప్షన్ అని ఒక గవర్నమెంట్ ఫియర్. ఓకే. లోకల్ కరప్షన్ చాలా ఎక్కువైపోతుంది, ఫండ్స్ మిస్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువైపోతుంది. వీటిని అన్నిటిని జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత మనం డెసిషన్ తీసుకుందామని గవర్నమెంట్ అంటుంది. అదే అక్టోబర్ దానికి 6th కి చర్చలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ ఎందుకు ఈ నిరాహార దీక్ష ఇంతకాలం చేయాల్సి వచ్చింది? అండ్ గవర్నమెంట్ కూడా ఎందుకు వెంటనే రియాక్ట్ కాని పరిస్థితి ఉంది అక్కడ ఇప్పుడు 13-14 రోజుల నుంచి చేస్తున్నప్పటికీ? అది బేసికలీ ఏం లేదండి. అయితే ఐ సమ్‌హౌ ఫీల్ దిస్ ఇస్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఒక విధంగా మీరు చూస్తే ఇట్ ఇస్ పొలిటికల్ డెమాన్‌స్ట్రేషన్స్ ని ఎట్లా ఫారెన్ లీడర్స్ ఎట్లా చూపించాలంటే, ఇప్పుడు మనకి పాకిస్తాన్‌తో ఆప్ సింధూర్ అయింది మేలో. దాని తర్వాత సడెన్‌గా కాంగ్రెస్ వాళ్ళు లేచి క్వెషన్ చేయడం మొదలెట్టారు గవర్నమెంటల్ యాక్షన్స్ ఆప్ సింధూర్‌లో. యూఎస్ఏ ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది? యూఎస్ఏ ఇంటర్వ్యూన్ అయితే మనం సైలెంట్ అయిపోయామని ఒక మోటివేటెడ్ ఇది తీసుకొచ్చారు. మన ప్లేన్స్ నష్టపోయి మనం గెలిచాము, పాకిస్తాన్ గుణపాఠం చెప్పామనే విషయం కాకుండా మన ప్లేన్స్ ఎన్ని పడిపోయాయి, మనకెన్ని నష్టాలు జరిగాయి, మన వాళ్ళు ఎంతమంది పోయారని ఏదో క్వెషన్లు అడగడం మొదలెట్టారు. దాని తర్వాత ఓట్ చోరీ కూడా ఒకటి మొదలెట్టారు. సో ఏంటంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ మోటివేటెడ్ బై ది ఆపోజిషన్ పార్టీస్ driven by foreign forces that వేరియస్ పాకెట్స్ లో వేరియస్ ఇష్యూస్ పట్టుకుని మోడీ గవర్నమెంట్ కి అగేన్స్ట్ తీసుకొస్తే మోడీ పవర్స్ తగ్గుతాయి, మోడీని కంట్రోల్ చేయొచ్చు అని ఒక స్ట్రాటజీ నడుస్తున్నట్టు కనిపిస్తుంది క్లియర్ గా ఇది. సో ఆయన శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే సడన్ గా పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ లే లద్దాఖ్ లో హిస్టరీ లేదండి ఎప్పుడు of violence and protest and all that. They're very peace people. They're very peace loving people and very inclusive people. వాళ్ళు వెళ్తే కూడా చాలా వార్మ్ గా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. లే లద్దాఖ్ లో వెళ్తే కూడా చాలా వార్మ్ గా ట్రీట్ చేస్తారు, చేయగలిగిన హెల్ప్ చేస్తారు అండ్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. సో అలాంటిది సడన్ గా ఎందుకు చేయంటే ఐ సమ్హౌ సీ దేర్ ఇస్ అ పొలిటికల్ హ్యాండ్ అండ్ దెన్ దేర్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ కబాల్ బిహైండ్, అంటే ఆర్గనైజ్డ్ టీమ్ బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అన్రెస్ట్ అంటారండి కంట్రీలో. ఒక చోట కాకుండా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇంతకాలము నిరాహార దీక్ష చేయడం అది కూడా శాంతియుతంగా. సో మీరు అన్నట్లు ఇప్పుడు ఆ నిరాహార దీక్ష కూడా బ్రేక్ చేసిన సందర్భం, ఎందుకంటే శాంతి వాతావరణం పోతుంది కాబట్టి. సో అలా చేస్తున్న క్రమంలో ఇలా ఒక్కసారిగా యువతను రెచ్చగొట్టడం అనేది మీరు అన్నట్టు దాని వెనక కొంత కుట్ర కనబడుతోంది, కుట్రకోణం అనేది. సో మరి ఇది ఎలా ఎస్కలేట్ అయ్యే పరిస్థితి ఉందా? ఇంకా దాన్ని రెచ్చగొట్టే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ప్రభుత్వం కొంత దాన్ని కట్టడి చేసే పరిస్థితి వస్తుందా? సో అవసరం ఉంటే ఇంటర్వ్యూన్ అవుతుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం ఎక్కడైనా ఇంటర్వ్యూన్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకొక క్రిటిసిజం కి దారి వచ్చేస్తుంది. ప్రశాంతంగా వీళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మీద పోలీస్ ఫోర్సులను వదిలారు, వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ మీద అత్యాచారం చేశారు అనేది. సో అందుకని గవర్నమెంట్ కూడా ఒక లెవెల్ దాకా ఏం చేస్తుందంటే హ్యాండ్స్ ఆఫ్ యాటిట్యూడ్ చూపిస్తుంది. అంటే మేము చేయబెట్టాము, చేస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు, ప్రతి సిటిజన్ డెమోక్రాటిక్ రైట్ చేస్తున్నారు. ప్రభుత్వ అంటే పరిపాలనకి లేకపోతే ప్రజలకి లేకపోతే గవర్నెన్స్ ఇష్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాళ్ళు లోటుపాటు చేయనంత వరకు పర్వాలేదని వదిలేస్తారు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది, ఇంటర్వ్యూన్ అయ్యారు, ఆయన ఆపేశారు, సో ఇట్ విల్ సబ్సైడ్. కానీ ఇంకా ఘోరంగా ఏంటంటే దెన్ ఎస్ గవర్నమెంట్ విల్ టేక్ మోస్ట్ స్ట్రింజెంట్ యాక్షన్, దే విల్ హావ్ టేక్ మోస్ట్ స్ట్రింజెంట్ యాక్షన్. బట్ హౌఎవర్ యాజ్ అ కంట్రీ వీ నీడ్ టు బి ప్రిపేర్డ్. మనకి మెంటల్ గా తెలియాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్ హీట్ జరుగుతున్నంత సేపు అపోజిషన్ టు గెయిన్ గవర్నమెంట్ చిన్న చూపు చూపించడానికి, వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ చూపించడానికి they can participate in more distributed unrest events in other states also. ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ వాళ్ళు దాన్ని ఫండ్ చేసి ప్రేరేపించి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. ఓకే, ఫైనల్ గా సార్ పరం గారు, అంటే అక్టోబర్ 6th కి ఉన్నాయి, అంటే చర్చలు ఉన్నాయి. సో దాన్ని కొంత ముందుకు జరపాలి అనేది వాళ్ళ డిమాండ్ గా ఇప్పటి వరకు అయితే కనపడుతోంది. సో ప్రభుత్వం కూడా ఎంత ప్రొయాక్టివ్ గా ఉండాలి ఇటువంటి విషయంలో, అంటే కొంత ఈ కుట్రకోణాన్ని కట్టడి చేస్తూ ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణాన్ని మళ్ళీ కొనసాగించాలంటే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎట్లా ఉండాలి లద్దాఖ్ సిచ్యువేషన్ లో? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రీజన్ అండి మనకి. లే లద్దాఖ్ రీజన్ మీరు జోగ్రఫికల్ గా జియోపొలిటికల్ గా చూసారంటే ఆ సిల్క్ రోడ్ ది బెడ్ అది లే లద్దాఖ్ రీజన్. అక్కడి నుంచి సిల్క్ రోడ్ పాస్ అవుతుంది, అక్కడి నుంచి చైనాకి యాక్సెస్ ఉంది, పాకిస్తాన్ కి యాక్సెస్ ఉంది, ఆల్సో ది
నార్థన్ సదర్న్ రష్యన్ రిపబ్లిక్స్ లైక్ అజర్బైజాన్ వీటన్నిటి కూడా అక్కడి నుంచి యాక్సెస్ ఉంది. సో వీ హావ్ టు హ్యాండిల్ దిస్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ. అక్టోబర్ 6th కన్నా ముందర జరుగుతుందంటే వరుసగా పండుగలు లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ 6 సెలెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ డేట్. బేస్డ్ ఆన్ అగ్రీమెంట్ బిట్వీన్ ఆల్ పార్టీస్ చేసినా కూడా చేస్తారు, అవసరం ఉందంటే చేస్తారు. లేదంటే దేర్ ఆర్ బ్యాక్ రూమ్ పార్టీస్ ఆల్సో. ఆయనతో మాట్లాడుతుంటారు ఈ బ్యాక్ ఎండ్ లో కూడా, మీరు మాట్లాడతామంటున్నారు కదా, మీరు ఇంకా నిరాహార దీక్ష చేయడానికి డిస్కస్ చేసుకుందాం అని మాట్లాడుంటారు. అందుకే సోనం వాంగ్చుక్ ఆపుతుంటాడు ఆయన ఇవాళ నిరాహార దీక్ష. సో ప్రొయాక్టివ్ గా బ్యాక్ ఎండ్ పార్లీస్ ఎక్కువ ఉంటాయి నన్ను అడిగితే. ముందర నుంచి చూపించారంటే దానిలో మళ్ళీ తప్పులు వెతకడము, దానిలో మళ్ళీ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడం జరుగుతుందని తెలుసు వాళ్ళకి, అపోజిషన్ పార్టీస్ చేస్తాయని. సో బ్యాక్ ఎండ్ లో చేసి సైలెంట్ గా వాళ్ళ ఇనిషియేటివ్ లాగా చూపించుకుని గవర్నమెంట్ చేయలేదు, గవర్నమెంట్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అన్నాక ఆప్టిక్స్ నడిపించడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద రైట్ వే ఫార్వర్డ్ అండి. గవర్నమెంట్ క్రైసిస్ లో ఉన్నట్టు కనిపిస్తే ప్రజలకు కాన్ఫిడెన్స్ పోతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు స్టే మెచ్యూర్, గవర్నమెంట్ హ్యాస్ టు స్టే డిస్కనెక్టెడ్, అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు స్టే అంటే ఎట్లా చూపించుకోవాలంటే, మేము అందరికీ జమ్మూ కాశ్మీర్ లో అయినా కూడా ఇట్లానే హ్యాండిల్ చేస్తాము, తెలంగాణలో అయినా ఇట్లానే హ్యాండిల్ చేస్తాం, పంజాబ్ లో అయినా ఇట్లా చేస్తాము, మిజోరాం లో అయినా కూడా ఇట్లానే హ్యాండిల్ చేస్తాము. మా స్టాండర్డ్ పాలసీ ఇది. డెమోక్రటిక్ అన్రెస్ట్ కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కానీ మేము డిస్కరేజ్ చేయము. దోస్ ఆర్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అని చూపించుకోవడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద రైట్ వే ఫార్వర్డ్ అండి. ఓకే, సో ఏ రోజైనా కూడా రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందేనా? ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ అదే కదా. మీరు దమన్ దీవ్ చూడండి, కంటిన్యూ అవుతుంది. అండమాన్ నికోబార్ చూడండి, కంటిన్యూ అవుతుంది. అంటే పాండిచేరి చూడండి, కంటిన్యూ అవుతుంది. చండీగఢ్ కంటిన్యూ అవుతుంది. అంటే అవసరం ఉందా? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నీడ్ బేసిస్. అవసరం ఉంది, చెయ్యాలి, అండ్ యూ క్యాన్ గివ్ దమ్ దట్ స్టేటస్ అంటే సర్టన్లీ గివ్. దానిలో పెద్ద నష్టం ఏం లేదు. బట్ దెన్ ఆల్ కీ ఆస్పెక్ట్స్, గవర్నెన్స్ ఎట్లా ఉంటుంది, కంట్రోలర్షిప్ ఎట్లా ఉంటుంది, గవర్నెన్స్ ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది, స్టేట్ మెషినరీ కరెక్ట్ గా నడుస్తుందా లేదా, ఇలాంటివన్నీ చూసుకున్నాక దే కెన్ టేక్ కాల్. ఇవాళ లేకపోతే ఏడాది తర్వాత, 2 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అనేది డిపెండ్స్ అపాన్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ది రీజన్ ఈస్ ఇన్స్పైరింగ్, ద కైండ్ ఆఫ్ ట్రేడ్ దట్ రీజన్ ఈస్ గెటింగ్, ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ రీజన్ ఈస్ గెటింగ్. ఒక లెవెల్ తర్వాత ఏమైపోతుందంటే, స్టేట్ ని చేసాక గవర్నమెంట్ కెనాట్ కీప్ గివింగ్ దమ్ ఫండ్స్ అండి. గవర్నమెంట్ దగ్గర కూడా ఎక్కడి నుంచి వస్తే ఫండ్స్, వచ్చే టాక్సెస్ నుంచే తీసుకుంటుంది, తన దగ్గర పెట్టుకుంటుంది, కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాంటిది స్టడీ పూల్ ఆఫ్ రెవెన్యూ ఉందా, జనరేట్ చేయడానికి, ఆపర్చునిటీ జనరేట్ చేయడానికి మనం చూసేమా లేదా, ఈజ్ ద స్టేట్ ఎనేబుల్డ్ ఆపర్చునిటీ వైజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసాక దెన్ దే విల్ టేక్ దిస్ కాల్. నేను అనుకోవడం ఒక 5-6 ఏళ్ళ తర్వాత మేబీ బై మనము 2032-2033 టార్గెట్ పెట్టామంటే వీ క్యాన్ గివ్ ఇట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పరం గారు. సో ఈ అంశంపై మాకు క్లారిటీ ఇచ్చినందుకు. సో అది పరిస్థితి. అంటే అక్కడ వాంగ్చుక్ అనే వ్యక్తి గత 13-14 రోజులుగా ప్రశాంతమైన వాతావరణంలో నిరాహార దీక్ష చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు రాష్ట్ర హోదా కావాలి అని. సో ఈ నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలోనే ఈ అల్లర్లు చెలరేగడం అనేది అక్కడి యువత ఆగ్రహావేశాలకు నిదర్శనం అని చెప్తున్నప్పటికీ కూడా, ఎందుకు ఈ అల్లర్లు చెలరేగాయి అనే దాని వెనక కొంత కుట్రకోణం కనబడుతుంది అనేది వారు చెప్తున్న మాట. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా దీని మీద, అంటే అక్టోబర్ 6న సమావేశం అయ్యే పరిస్థితి అయితే ఉంది, కానీ దాన్ని కొంత ముందుకు జరపాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో అలా ముందుకు జరిపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే నిజంగానే ఏదైనా కుట్రకోణం ఉండి ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యే పరిస్థితి జరుగుతుందా? సో మనం కొంచెం వేచి చూస్తే మనకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి. ఏదేమైనప్పటికీ లద్దాఖ్ లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఇలా అలజడి రేగడం అనేది కొంత దురదృష్టకరం. మరి ఒక సరైన పరిష్కారం రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా ఈ అంశంపై కామెంట్ చేయండి లద్దాఖ్ విషయంలో, అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.